పుస్తకాలు కొన్ని చదివితే చాలా భయంకరమైన పరిస్థితి. ఆ పుస్తకాన్ని ఒక 80 పేజీల పుస్తకాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగు చేసిన దాన్ని చాలామంది రైటర్స్తో అనువదిస్తే దాన్ని చదవడానికి తెలుగులో 2-3 రోజులు పట్టే కూడా ఆశ్చర్యం. అంత హింసాత్మకమైనటువంటి అనువాదాలు వస్తుంది. అనువాదం అనేది మేడం చెప్పినట్టుగా ఒక కమిట్మెంట్ లేకుండా, ఒక నిబద్ధత లేకుండా ఎత్తి రాసే పద్ధతి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మన వాళ్ళకున్న సౌలభ్యం ఏంటంటే ఆ ఇంగ్లీష్ పుస్తకాలు జోలిపోరు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఇంగ్లీష్ నుంచి తెలుగు వస్తే మాత్రం జర్నలిస్ట్గా మాకున్న అనుభవం ఏంటంటే వెంకయ్య నాయుడు అద్వానీని అనువదించేటప్పుడు చాలా భయంకరంగా మా పరిస్థితి. అద్వానీ మాట్లాడుతున్నది ఒకటి, వెంకయ్య నాయుడు అనువదించడం. అదే అద్వానీ చెప్పేది మాకు అర్థమైందా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే వెంకయ్య నాయుడు ఉన్న విషయాన్ని దాన్ని అటు ఇటు చెప్తుంటాడు. కాబట్టి అనువాదకుడు నిజాయితీగా చేయకపోతే అసలు మూలాలను కూడా పక్కదారి పట్టించే పని ఉంటుంది. తెలంగాణ పదాలు, తెలంగాణకు సంబంధించినటువంటి నుడికారాలు, తెలంగాణ పదకోశాన్ని తయారు చేసినటువంటి నెల్వల భాస్కర్ గారు నిజంగా తెలుగులో ఉన్నటువంటి పదాలే అటుపక్క అర్థం కాక చాలా ఇబ్బంది పడుతున్నారు. పొక్కిలు అంటే ఏంటో తెలియదు, మత్తడంటే ఏంటో తెలియదు, ఏగిలి వారం అంటే ఏంటో తెలియదు. వాళ్ళు సంవత్సరం మొత్తం కూడా సాహిత్య రివ్యూ చేసే వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. మరి ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు జయలక్ష్మి మేడం ఎట్లా చేశారు, జయలక్ష్మి మేడం గారు దాన్ని తీసుకున్నటువంటి ప్రమాణాలు ఏం పాటించారో తెలియదు. కానీ అనువాదం మాత్రం చాలా కఠినమైనటువంటి పని. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమం ఎంత పొరపాటు దొరుకుతుందో, తెలంగాణ నుంచి వస్తున్న సాహిత్యం కూడా ఇంగ్లీష్లో వస్తున్నటువంటి సందర్భం ఈరోజు చాలా గొప్ప ఆవిష్కరణ. చాలామంది కొంతమంది ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించే పనులు పెట్టుకొని చేస్తున్న సంస్థలు కూడా ఈరోజు ఉన్నాయి. మంచి పని అది. ఇప్పుడు మలుపు లాంటి సంస్థలు చేస్తున్నాయి. కానీ అది ఎంత గొప్ప పని. ఇటు తెలుగు నుంచి వస్తున్నటువంటి వాటిని విశ్వజనీయం చేసి ప్రపంచవ్యాప్తంగా తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పని. ఆ పనికి సంబంధించి ఈరోజు మా అన్నవరం దేవేందర్కి, అట్లాగే పెద్దింటి అశోక్ కుమార్కి ఈ జయలక్ష్మి మేడం దొరికింది. కానీ ఇక్కడ ప్రపంచ భాషలు మొత్తం అధ్యయనం చేసే కేంద్రాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి తప్ప ఇక్కడి నుంచి ట్రాన్స్లేట్ చేసే వ్యక్తులు మాత్రం వీడికడ మంది దొరకట్టు. అది చాలా గౌరవమైనటువంటి విషయం. ఇంగ్లీష్ లెక్చరర్స్, ఇంగ్లీష్లో పరిశోధన చేసిన వాళ్ళు మా గుర్రం సీతారాం దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఏమైపోతారో అర్థం కావట్లేదు. వాళ్ళ టీచర్స్ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు తప్ప చాలా పుస్తకాలనే. తెలంగాణ సాహిత్యం అనేది గొప్ప సముద్రం లాంటిది. దీన్ని అనువదిస్తే ప్రపంచ సాహిత్యంలో విశిష్టమైనటువంటి స్థానం ఉంటుంది. దానికి ఇప్పుడు జయలక్ష్మి మేడం పేరుతో గేట్లు ఎత్తిండ్రు. మీరు కూడా ఈ నేల మీద ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి తెలంగాణ పుస్తకాలు అనువదించడానికి కావాల్సినటువంటి ఒక అధ్యయన కేంద్రాలను పెట్టి వాళ్ళకి ప్రత్యేకంగా